హలో ఎవ్రీవన్, ఈరోజైతే సూపర్ టేస్టీ బీరకాయ పచ్చడి అనమాట. ఇది అన్నంలోకి, రోటీలోకి, టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి ఇట్లా ఏట్లోకైనా బాగానే ఉంటుంది. టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఈ బీరకాయలు పైన ఈన్లా ఉంటుంది కదా, అది మాత్రం తీయాలి. తొక్కంతా తీనవసరం లేదు ఈ పచ్చడికి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒకసారి చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోండి. నోట్లో పెట్టుకుని అవి పక్కన పెట్టుకుని ముక్కడు పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని, అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేయడం వల్ల బాగా మగ్గుతుంది అనమాట. తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న అవి వెల్లుల్లి, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చింతపండు, వెల్లుల్లి యాడ్ చేశాను. తర్వాత తాలింపు వేసేసుకుంటే బీరకాయ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.